హ్యాపీ వ్యాలంటైన్స్ డే. తెలుసు అయిపోయిందని, ఎప్పుడు లేటే. సో నేను ఈరోజు ఒక క్యూట్ స్వీట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ బుక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి నేను ఒక 2 రిబ్బన్ రోల్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటి 25 రూపీస్ పడిందనమాట నాకు. మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. నేను ఈ కలరే తీసుకున్నాను, ఎందుకంటే షాప్లో ఇది ఒకటే అవైలబుల్గా ఉంది కాబట్టి. ఒక 4 to 5 సెంటీమీటర్స్ కార్డ్బోర్డ్ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. రిబ్బన్ని రోల్ చేసుకుంటూ వెళ్ళాలి, బట్ దొరలక్కర్లేదు, జస్ట్ మెజర్ చేసుకుంటే చాలు. నేను దానికి ఒక చిన్న క్యాండిల్ తీసుకొని 2 సైడ్స్న జస్ట్ అలా బర్న్ చేశాను అనమాట. అది రిబ్బన్ కాబట్టి థ్రెడ్స్ అన్ని బయటకు వస్తాయి, మొత్తం చేసినంత ఖరాబ్ అయిపోతుంది. అందుకే జస్ట్ ఇలా పైన కింద, అప్పుడు ఒక మంచి పెటల్లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఫ్లవర్ని స్టిక్ చేయడానికి కొన్ని కుల్ఫీ స్టిక్స్ కానీ టూత్ పిక్స్ కానీ యూస్ చేయాలి, కానీ నాకు పోయి తెచ్చుకోవడానికి కూడా బద్ధకం. అందుకే ఇలా ఐరన్ పుల్లలకి టేప్ వేసి మేనేజ్ చేశాను. అదేంటో అంటారు కదా, లేజీ పీపుల్ హ్యాస్ ఎ గ్రేట్ మేనేజింగ్ స్కిల్స్ అని, అలా అనమాట. జస్ట్ మేనేజ్ చేయాలి. సో ఇక్కడ ఒక పెటల్ తీసుకొని, మీ దగ్గర గ్లూ గన్ ఉంటే గ్లూ గన్ యూస్ చేయొచ్చు, లేకపోతే ఏది అన్నా గ్లూ యూస్ చేయొచ్చు, స్ట్రాంగ్ గ్లూ. ఎందుకంటే అది థ్రెడ్ కాబట్టి ఊడిపోయే ఛాన్స్ ఉంది. సో నేను పెటల్ లాగా స్టిక్ చేస్తున్నాను అనమాట, పైన మీకు కనిపిస్తూ ఉంటుంది. సో నేను టోటల్గా 35 పెటల్స్ చేశాను ఒక్కొక్క ఫ్లవర్కి. నేను టోటల్ 9 ఫ్లవర్స్ యూస్ చేశాను, దీనికి 315 పెటల్స్. ఎస్, ఏదో చేసేటప్పుడు ఈజీ చేసేద్దాం అనుకుంటాం, కానీ చేసేటప్పుడే దోల తీరిపోతూ ఉంటుంది అనమాట. నాకు దీన్ని చేయడానికి 5 days పట్టింది. చేసేటప్పుడు అనిపిస్తూ ఉంది, ఏ ఇయర్ అయినా నాకు ఏ గిఫ్ట్ అన్నా ఫ్లవర్ అన్నా ఎవరు ఇవ్వడానికి సాహసం చేయలేదన్నమాట. సో ఇయర్ నేనే చేసుకుందాం అనుకున్నా. చాలా కష్టం, బట్ అట్లీస్ట్ మేనిఫెస్టింగ్ నెక్స్ట్ ఇయర్ ఒక చిట్టి గులాబీయో, ఒక లిల్లీ ఫ్లవరో. ఓకే, జోక్స్ అపార్ట్, జోక్ కాదు, సీరియస్. సో పెటల్ టు పెటల్ ఇలాగా స్టిక్ చేసుకోవాలన్నమాట. సో 35 పెటల్స్ పడుతుంది ఒక ఫ్లవర్ చేయడానికి. సో నేను ఇలాగా 35 పెటల్స్ మొత్తం ఒకేసారి స్టిక్ చేసుకొని, దాన్ని మనం తీసుకున్న ఏదైనా స్టిక్ కానీ ఏదైనా అలా రోల్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని మొత్తం టోటల్గా ఆ 35 పెటల్స్ కనెక్ట్ అయిన మొత్తం గ్లూ వేసుకొని అలా రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక క్యూట్ ఫ్లవర్ వస్తుందన్నమాట. నేను ఈ ఫ్లవర్కి తోడుగా ఒక చిన్న క్యూట్ వింటేజ్ స్టైల్లో ఉన్న ఒక వాజ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఒక కంప్లీట్ లుక్ వస్తుందన్నమాట దానికి. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ బాక్స్లో ప్లీజ్ కమెంట్ చేయండి. ఒకవేళ నాకు నచ్చితే కన్ఫామ్గా చేస్తాను, నేను ట్రై చేస్తాను. అది నేను అనుకుంటున్నాను కూడా, కొన్ని ఐడియాస్ ఉన్నాయి నాకు, బట్ ఇట్స్ ఓకే. సో పైన ఆ వీడియోలో చూపిస్తున్నట్టు 35 పెటల్స్ మనం మొత్తం ఒక లైన్లా చేసుకున్నాం కదా, దాన్ని ఫుల్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ దగ్గర గ్లూ ఉంటే గ్లూ యూస్ చేయొచ్చు, లేకపోతే గ్లూ గన్ యూస్ చేయొచ్చు. నా దగ్గర గ్లూ గన్ ఉంది. నాకు 3 to 4 గ్లూ రోల్స్ పట్టాయి దీనికి చేయడానికి మొత్తం కంప్లీట్గా. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని ఊరికే అనరనమాట. నేను దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని థాట్స్ వచ్చాయి, ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. రెడ్ స్ప్రింకిల్స్ యూస్ చేసి గ్లూతో స్టిక్ చేసి ఒక గ్లిటరీ ఎఫెక్ట్స్ ఇద్దాం అనుకున్నాను ఒక ప్రతి రోజుకి. 2-3 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ యూస్ చేద్దాం అనుకున్నాను, ఒకటి లైట్ కలర్ అండ్ ఇంకొకటి డార్క్ కలర్. చాలా అనుకున్నాను, పెటల్స్ చేయకుండా జస్ట్ లావెండర్ రోల్స్ చేద్దాం అనుకున్నాను. కానీ ఊరికే అన్నారు కదా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత క్యూరియాసిటీ, ఎంత కాన్ఫిడెన్స్ ఉండిద్దో చేద్దామని. లాస్ట్కి వచ్చేసరికల్లా పోతుంది అది, ఆ పేషెన్స్ అంతా పోద్ది. సేమ్ నాకు అంతే. చేసేటప్పుడు మధ్యలో ఏముందిలే, 4 చాలులే ఫ్లవర్స్, ఎందుకు 9, 3 చాలులే ఫ్లవర్స్ ఎందుకు అని అనుకున్నాను. కానీ స్టార్ట్ చేసేసా కదా, అంతే, ఫినిష్ చేయాలి ఏదన్నా, అందుకే. సో 9 చేసేసాను. నాకు ఇది చేయడానికి 5 days పట్టిందని చెప్పాను కదా. రోజుకి ఒక 2 పెటల్స్ 3 పెటల్స్ అలా చేశాను అనమాట. అంటే స్ట్రైట్గా కూర్చొని ఒకేసారి చేసేంత ఓపిక నాకు లేదు. సో అందుకే దాన్ని పార్టీషన్స్ చేశాను అనమాట. మధ్యలో ఎన్నోసారి గివప్ చేద్దాం అనుకున్నాను, అంత టైం పట్టిద్ది. మీ వీడియోలో చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ చేసేటప్పుడు అనిపిస్తూ ఉండిద్ది. ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట, 10x. సో అందుకే ఈజీగా అనిపిస్తుంది చూసేటప్పుడు, మీకు చేసేటప్పుడు నాకే తెలుస్తుంది. ఓకే, ఫ్లవర్ రెడీ అయిపోయింది. సో ఇలా కనిపిస్తుంది అనమాట ఫ్లవర్ లాస్ట్కి. సో నేను దీనికి ఏదో ఒక ఎఫెక్ట్ ఇద్దామని చెప్పేసి మనం అనుకున్న ఐడియాస్ అన్నీ పోయినాయి అనమాట. అందుకే ఒక క్రీప్ పేపర్ తీసుకొని, గ్రీన్ కలర్ క్రీప్ పేపర్ తీసుకొని మధ్యలో ఉన్న పెటల్కి లీఫ్లా చేద్దామని అనుకున్నాను అనమాట. సో అట్లీస్ట్ మొత్తం రెడ్గా కనిపించుకొని ఇంకో కలర్ ఉంటే కొంచెం లీఫ్ లాగా
అలా ఒకటి వస్తుందని చెప్పి నేను రెడ్ క్రీప్ పేపర్ తీసుకుని ఒక 4 పెటల్స్ తీసుకున్నాను. జస్ట్ ఒక్క ఫ్లవర్కి నేను మొత్తం స్టిక్ చేశాను అనమాట, మొత్తానికి స్టిక్ చేయలేదు. పెటల్స్ కొంచెం లీవ్స్ కొంచెం పెద్దదిగా తీసుకున్నాను. మీరు క్రీప్ పేపర్ కంటే క్రీప్ పేపర్ యూస్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ A4 షీట్ యూస్ చేయొచ్చు. కానీ క్రీప్ పేపర్ మంచి లుక్ వస్తుందన్నమాట. సో అందుకే నేను దాన్నే యూస్ చేశాను. సో మొత్తం అయిపోయినాక ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని పెట్టడానికి ఒక థర్మాకోల్ షీట్ తీసుకున్నాను అనమాట. అది మా ఇంట్లో టీవీకి వస్తే దాన్ని పీకాను అనమాట. ఇల్లంతా ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇట్స్ ఓకే. సో నేను దీన్ని రౌండ్ కలర్ షేప్ తీసుకొని దాన్ని ఒక్కొక్కటి గుచ్చాను. ఇప్పటిదాకా నేను చెప్పిన సోదంతా మీరు విన్నారంటే యు ఆర్ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇక్కడ ఒక బటర్ పేపర్, నా దగ్గర ఉన్న బటర్ పేపర్స్ అండ్ ఒక బ్లాక్ కలర్ A4 షీట్ తీసుకొని మొత్తం ఒక మంచి బొకే లాగా చుట్టూతో నేను దాన్ని స్టిక్ చేశాను అనమాట. మొత్తం కలిపి అవుట్లుక్ ఇలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.